హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేశాక పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా హైపర్సోనిక్ టెక్నాలజీ గురించి చూస్తుందని డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నారు. ముఖ్యంగా చైనా నుండి హైపర్సోనిక్ మిసైల్స్ని కొనడం లేదా టెక్నాలజీని తీసుకొని ఓన్ వర్షన్ని డెవలప్ చేయడం చేస్తుందంటున్నారు. పాకిస్తానీ మీడియా అయితే ఇండియన్ S-400 సిస్టమ్ని కౌంటర్ చేయడానికి చైనా పాక్కి DF-17 మిసైల్స్ని ఇవ్వగలదని క్లెయిమ్ చేస్తుంది. హైపర్సోనిక్ మిసైల్స్ చాలా ఖరీదుంటాయని తెలిసిందే. కానీ పాకిస్తాన్ తిండి లేకపోయినా కూడా ప్రతి విషయంలో కూడా ఇండియన్ మిలిటరీపై పై చేయి సాధించాలి, మినిమం పోటీ అన్నా ఇవ్వాలని చూసిద్ది. ఇండియా న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేశాక మనకి తిండి లేకపోతే గడ్డైనా తిందాం కానీ ఎటు పరిస్థితుల్లో పాకిస్తాన్కి నూక్ కావాలని పట్టుబట్టి దాన్ని డెవలప్ చేసింది. ఇలా ఎన్నో సందర్భాల్లో పోటీ పడింది. రఫాల్స్ని కొంటే చైనా నుండి అప్పుతో J-10C జెట్స్ని కొంది. AMCA జెట్ రెడీ అవ్వడానికి ముందే 5th జనరేషన్ జెట్తో ఇండియాపై పై చేయి ఉండాలని చైనా నుండి J-31 జెట్స్ని కూడా కొంటుంది. J-35 అన్న ఇదే. అలాగే ఇండియన్ నేవీ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్తో సముద్రంలో పవర్ని చూపిస్తుంటే వాటిని ఎదుర్కోవాలని రీసెంట్గా ఒక యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ని కూడా టెస్ట్ చేసింది. దీన్ని బట్టి ఇండియా హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేశాక ఒకవేళ సొంతగా డెవలప్ చేయలేకపోయినా ఎంత ఖరీదైనా చైనా నుండి ఈ టెక్నాలజీని అడుగుతుందని చెప్పొచ్చు. అయితే DF-17 మిసైల్స్ని అమ్ముతుందా అంటే ఆల్రెడీ బలిస్టిక్ మిసైల్స్ ఎక్స్పోర్ట్ మీదే చాలా హద్దులున్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ అటాక్కి ఇవి మంచి ఆప్షన్. అది కూడా ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశానికి అమ్మితే ప్రపంచ దేశాలు దానికి ఒప్పుకోవు. అయితే ఇరాన్ ఎలాగైతే నార్త్ కొరియన్ మిసైల్ డిజైన్ టెక్నాలజీని బేస్ చేసుకొని బలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేసుకుందో పాకిస్తాన్ కూడా సీక్రెట్గా చైనీస్ టెక్నాలజీస్తో షాహీన్, గోరీ లాంటి మిసైల్స్ని డెవలప్ చేసింది. కాబట్టి చైనా ఒప్పుకుంటే DF-17 మిసైల్ డిజైన్ టెక్నాలజీతో ఓన్ వర్షన్ని డెవలప్ చేయొచ్చు. అయితే హైపర్సోనిక్ వెపన్స్ బలిస్టిక్ మిసైల్స్ కన్నా కూడా ఎక్కువ ఖరీదు ఉంటాయి. అమెరికన్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ ఖరీదు $41 మిలియన్, అంటే రఫ్గా 320 కోట్లు. DF-17 ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే $30 మిలియన్. కానీ అవే రేంజ్ ఉన్న మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ అయితే $10 మిలియన్ నుండి $15 మిలియన్ మధ్య ఖరీదుంటాయి. దీనివల్ల హైపర్సోనిక్ వెపన్స్ మెయిన్గా న్యూక్లియర్ స్ట్రైక్స్, కొన్ని హై వాల్యూ టార్గెట్స్కి పరిమితం అవుతున్నాయి. ఒకవేళ మూవింగ్ టార్గెట్ని ఢీకొట్టగల సామర్థ్యం ఉంటే వేల కోట్ల ఖరీదుండే వార్షిప్స్ మీద ప్రయోగిస్తారు. అసలు హైపర్సోనిక్ వెపన్స్ని డెవలప్ చేయడానికి ప్రపంచ దేశాల ముఖ్యమైన గోల్ ఏంటంటే న్యూక్లియర్ స్ట్రైక్స్ని జరపాలంటే శత్రువుల యాంటీ బలిస్టిక్ మిసైల్స్ని ఓడించే సామర్థ్యంతో నమ్మదగిన న్యూక్లియర్ డెటరెంట్ని ఏర్పాటు చేసుకోవడం. రష్యన్ అవెంగార్డ్ ప్రపంచానికి మొట్టమొదటి హైపర్సోనిక్ వెపన్ దీనికి మంచి ఉదాహరణ. మీడియా చెప్తున్నట్టు పాకిస్తాన్కి హైపర్సోనిక్ మిసైల్ కావాలంటే అది S-400 సిస్టమ్ని కౌంటర్ చేయడానికి కాదు, ఇండియన్ బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించడానికి. S-400 ఎయిర్క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్స్ విషయంలో ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీంతోపాటు రెగ్యులర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లా కాకుండా షార్ట్, మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా స్టాప్ చేయగలదు. అయితే ఇండియా బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడంలో S-400 కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో BMD Phase 1 ఇంటర్సెప్టర్స్ని పాకిస్తాన్కి ఎదురుగా మోహరించింది. పాకిస్తాన్ వీటిని ఛాలెంజ్ చేయడానికి MIRV టెక్నాలజీతో అబాబీల్ మిసైల్ టెస్ట్లను కూడా జరుపుతుంది. అయితే చైనాని కూడా దృష్టిలో పెట్టుకుని ఇండియన్ BMD ప్రోగ్రామ్ అనేది Phase 2తో ఇంకా అడ్వాన్స్ అవుతుంది. దీనివల్ల పాకిస్తాన్ హైపర్సోనిక్ వెపన్స్ కోసం కూడా చూస్తుండొచ్చు. ఎందుకంటే ముందు చెప్పినట్టు కన్వెన్షనల్ వెపన్స్ అంటే సాధారణంగా వాడే అన్ని వెపన్స్ విషయంలో ఇండియాతో పోటీ పడాలని చూస్తుంది, కానీ ఇవి ఏవి ఇండియాని స్టాప్ చేయలేవని న్యూక్లియర్ వెపన్స్ని కూడా మెయిన్ డెటరెంట్గా వాడుతుంది. అంటే ఇండియా మాపై మామూలు వెపన్స్తో దాడి చేసినా మేము న్యూక్లియర్ వెపన్స్ని వాడతామని బెదిరిస్తుంటుంది. అయితే ఇండియా BMD సిస్టమ్స్ ఉన్నాయనే ధైర్యంతో POK కోసం దాడి చేస్తుందని పాకిస్తాన్కి భయం ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ మనకి కూడా ఎలాంటి మిసైల్ కావాలని పాకిస్తాన్కి మరలా గుర్తు చేస్తుంది. కాబట్టి ఇండియాతో మేము అన్నింట్లో పోటీ పడగలమని చెప్పుకోవడానికి, అలాగే న్యూక్లియర్ దాడి చేయాల్సి వస్తే ఇండియన్ BMD సిస్టమ్స్ని ఓడించగలవని బెదిరించడానికి. ఈ 2 కారణాలు చాలు పాకిస్తాన్ హైపర్సోనిక్ మిసైల్స్ కోసం చూడటానికి. పోటీ ఇవ్వడానికి ఎంతకైనా తెగిస్తుంది.
అలాగే చైనా కూడా సీక్రెట్గా సెన్సిటివ్ టెక్నాలజీస్ని పాకిస్తాన్కి షేర్ చేస్తుందనడానికి హిస్టరీనే ఎవిడెన్స్. చైనీస్ DF-17 లేదా ఫ్యూచర్ మిసైల్స్ని బేస్ చేసుకొని ఓన్ వర్షన్ని డెవలప్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఇరాన్ ఫటా వల్ల మెనూవరబుల్ హైపర్సోనిక్ బలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.